రవిగోపాల్ పేరి. నేను కోల్ మైన్స్ ప్రోడక్ట్ ఆర్గనైజేషన్లో సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యా. నా కళ్ళకి కొంచెం ఇబ్బంది కలగడం మొదలెట్టితే డాక్టర్ గారిని కన్సల్ట్ చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది ఇట్ ఈస్ క్యాటరాక్ట్ అని. లెఫ్ట్ ఐ మొత్తం కనబడకుండా ఉండేది. ఆఫ్టర్ ఆపరేషన్ రియల్గా హ్యాపీలీ ఫీలింగ్ టు సీయింగ్ ది ఆల్ కలర్స్. చాలా ధైర్యంగా ఏమీ కాదు, అసలు ఏమైనా ఉంటే నేను ముందు చెప్తూ ఉంటాను అని చెప్పారు. రైట్ అయ్యి చాలా సింపుల్గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపలనే ఐ థింక్ సర్జరీ కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చారు. ఈ ఇంప్రూవ్మెంట్ మంచిగానే అనిపించింది. లెఫ్ట్ ఐ వచ్చేసరికి మళ్ళీ 1 వీక్ తర్వాత చేశారు, 26th ఐ థింక్ సో. ఆ రోజు మటుకు డాక్టర్ గానే ముందు కొంచెం గట్టిగానే చెప్పారు, ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత పట్టీ కట్టాల్సి వస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి, ఎలాంటి ఇబ్బంది కలగదు మీకు అని చెప్పి తీసుకెళ్ళారు లోపలికి. వెళ్తున్నప్పుడు మటుకు మా వాడికి కూడా వచ్చాడు, మా అత్తయ్య కొడుకు, వాడికి ఓకే చెప్పి లోపలికి వచ్చాం. కానీ భయంగానే పడుకున్నాం. తర్వాత మటుకు ఆ ఇంజక్షన్ ఇస్తున్నది చూస్తే భయం వేసింది నిజంగానే. కానీ చాలా సింపుల్గా ఈజీగా ఇచ్చేసారు కాదు. ఏమి నాకు కొంచెం నొప్పి ఉంటుందని చెప్పారు. ఆ నొప్పిని కొంచెం భరించే, కానీ తర్వాత ఐని బాగా ట్విస్ట్ చేశారు. అది ఎలా చేశారో ఎప్పుడు అది అంతవరకు తెలుస్తుంది. తర్వాత ఏమైందో నాకే అర్థం కాలేదు. డాక్టర్ గారు ఇంకా మీరు నిద్ర లేవండి, అయిపోయింది ఆపరేషన్ అని చెప్పారు. అంటే నేను అంత ఈజీగా ఆయన పడుకున్నాను, ఎలాంటి నొప్పి తెలియలేదు. బట్ నవ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఈ ఆపరేషన్ అయిన తర్వాత. చెప్తున్నాను కదా, నా కలర్ టీవీని బ్లాక్ అండ్ టీవీలో చూశాను. నవ్ ఐఎమ్ సీయింగ్ మై కలర్ టీవీ ఇన్ కలర్ టీవీ. అండ్ సెకండ్ థింగ్, నేను ఎక్కువ ఐఎమ్ ది లవ్ ఆఫ్ క్రికెట్. ఆ క్రికెట్ స్క్రోల్ కింద నాకు కనబడేది కాదు. ఆ స్క్రోల్ నవ్ ఐఎమ్ ఏబుల్ టు సీ లాంగ్ డిస్టెన్స్లో కూర్చుంటే అది చాలా హ్యాపీగా ఉంది నాకు. ఐఎమ్ వెరీ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఆఫ్ క్రికెట్ అండి, ఎస్పెషల్లీ ఇండియా పాకిస్తాన్. క్రికెట్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంతకుముందు చాలా కష్టపడాల్సి వచ్చేది, ఏదైనా వస్తువులు చూడాలన్నా చదవాలన్నా. ఇప్పుడు అంత బాగా హైగా అంత డిస్టెన్స్లో ఉంది, చక్కగా చూడగలుగుతున్నాను. చిన్న చిన్న అక్షరాలు కూడాను. ఇంతకుముందు చిన్న చిన్న అక్షరాలు దూరంలో ఉన్నవి కనబడే దగ్గరికి వెళ్ళి చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు నేను కూర్చున్న చోట నుంచి ఐఎమ్ ఏబుల్ టు సీ. రియల్లీ ఇట్ ఈస్ వర్త్ ఈ టెక్నాలజీ. ఐఎమ్ హ్యాపీ సార్, 100% హ్యాపీ. ఇంకా పర్సంటేజ్ ఏమైనా ఎక్కువ చెప్పాలని చెప్పచ్చు, బట్ ఈస్ 100% ఎక్కువ చెప్పడానికి ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. రియల్లీ ఐఎమ్ హ్యాపీ, మొత్తం హ్యాపీగా ఉంది నాకు. రియల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ది లైఫ్ నౌ. అంతకుముందు ఎందుకు ఇంత డిలే చేశానని ఫీల్ అవుతున్నాను ఈ ఆపరేషన్కి రావడానికి. బట్ ఐ హావ్ నోటీస్ ఇట్ ఈస్ 3-4 months బ్యాకే. కానీ ఇది మోర్ దాన్ 1 year నుంచి ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు. బట్ ఐ నోటీస్ లెఫ్ట్ ఐ కనబడడం అనేది 3 months బ్యాకే. ఎందుకో సడన్ గా రైట్ ఐ మూసుకుని చూడటంతో లెఫ్ట్ ఐ కనబడలేదని అప్పుడు డాక్టర్ సందర్శించడం, వెంటనే ఆయన చెప్పి ఆపరేషన్ చేయడం చేసినందువల్ల ఇట్ ఈస్ వర్త్. వెళ్ళే ముందు కన్సల్ట్ స్టాఫ్ నవ్వుతో అడిగారు, యాంటీబయాటిక్ మన ఇన్ఫెక్షన్ అది కాకుండా ఉండడం కోసం కాళ్ళకి చేతులకి మాస్క్ వేసుకుని లోపలికి వెళ్ళారు. అది చూడగానే కొంచెం ప్యానిక్ అనిపించింది, కానీ డాక్టర్ గారు చాలా ధైర్యంగా ఏమీ కాదని చెప్పారు. ఈవెన్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు రైట్ అయి ముఖ్యంగా ఇవో కొంచెం ఇప్పుడు నొప్పి వస్తుంది, ఇవో కొంచెం కళ్ళు బరువు అవుతుంది, ఏదైనా అన్ని చెప్పుకుంటూ వెళ్ళి చేశాను. అసలు ఏమీ ఇబ్బంది, అసలు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అదే రైట్ అయి వచ్చేసరికి మటుకు ముందే డాక్టర్ గారు చెప్పారు, కొంచెం ఇది కష్టమైన ఆపరేషను, మీరు నాకు కోఆపరేషన్ ఇవ్వాలని చెప్పారు. అలాగే కోఆపరేట్ చేశాం. కానీ ఎప్పుడైతే లోకల్ మినిస్టర్ ఇచ్చారో నాకు ఏం జరిగిందో తెలియలేదు. మొత్తానికి ఆపరేషన్ అయిపోయిందని, ఆపరేషన్ అయిన ముందు డాక్టర్ గారు నిద్రపోయేదని నన్ను లేపి మళ్ళీ చెప్పారు. అదే అడిగా డాక్టర్ గారిని, సార్ రైట్ ఐ చేస్తున్నప్పుడు ఇది వస్తుంది, అది వస్తుంది, ఇది చేస్తున్నాం, ఇవన్నీ చెప్పారు, ఇది చెప్పలేదంటే మీరు నిద్రపోతే నేనేం చెప్పాను అని డాక్టర్ గారు అడిగారు. అది బట్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది, నీట్గా ఉంది. స్టాఫ్ అయితే దే ఆర్ ఐఎమ్ ఫీలింగ్ మై బ్రదర్స్ అన్నట్టుగానే ఫీల్ అవుతున్నాను. దే ఆర్ రియల్లీ ఫ్రెండ్లీ. అది అసలు కుమార్ అంతయ్య కొడుకు వాడికి కదా ఈ పరిస్థితిని చెప్పగానే మా ఎదురకుండా ఉన్నారు డాక్టర్ గారు, హాస్పిటల్ ఉప్పల్లో ఉంది, మనం వెళ్దామన్నాడు, వాడు తీసుకొచ్చాడు.
బట్ ఒక ఇదిగా ఏర్పడి మొత్తానికి నాతో కోఆర్డినేట్ చేసి తీసుకొచ్చాడు. వండర్ఫుల్ థింగ్. ఇంత టెక్నాలజీ బాగా పెరిగింది, దాన్ని మంచిగా ఉపయోగించారు డాక్టర్ గారు కూడా. అది నిజంగా చెప్పిన రైట్ అయితే నేను చాలా బాధపడ్డాను, లెఫ్ట్ ఐకి. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ నా ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పాలంటే డెఫినెట్గా ఇట్ ఈస్ ద బెస్ట్ డాక్టర్ అని చెప్తాను నేను. థ్యాంక్ యూ.